జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. నమస్యే పురుషం త్యాద్యం ఈశ్వరం ప్రకృతేః పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక ప్రథమ స్కందం 4వ భాగంలో పాడ్కాస్ట్లో స్వాగతం. నైమిషారణ్యము దేవతలు ఆదరించడి క్షేత్రం. బ్రహ్మ ప్రవర్తింపచేసిన సంసార చక్రం యొక్క నేమి రిం ఈ క్షేత్రమునందు శిథిలమైనది, అనగా ఇచ్చట సంసారం ప్రవర్తింపదు. నేమిహి శీర్యతే అత్ర ఇది నేమిషం తదైవ నైమిషం అని దాని యొక్క ఉత్పత్తి. ఒకప్పుడు ఈ క్షేత్రమునందు నిరతిశయానంద ధామమగు పరమపదమును పొందవలనని కోరి శౌనకాది మునులు 1000 సంవత్సరములు చేయు సత్రయాగమును అనుష్ఠించినారు. ఋత్విక్కులే యజమానులై ఉండెడి యాగమును సత్రయాగమందురు. అట్టి సత్రయాగమును శౌనకాది మునులు చేయుచుండే. ఆ సత్రయాగమునందు ఒకనాడు శౌనకాది మునులు ప్రాతకాలముననే హోమము చేయదగిన నేయి, పాలు మొదలగు ద్రవ్యములతో అగ్నిని ఆరాధించి అనంతరం అచట కూర్చొని ఉన్న సూతుని సత్కరించి ఆదరంతో ఈ క్రింది విధంగా ప్రశ్నించిరి. అనగా, నీకు శాస్త్రార్థ జ్ఞానము కలగకుండా చేయు అజ్ఞానమునకు కారణమగు పాపము లేదు. జాతిచే జ్ఞానమునకు యోగ్యత లేకున్నను జ్ఞానమునందు యోగ్యతను కలిగించు సంస్కారం గలవాడు. నీవు ఇతిహాసములను, పురాణములను, ధర్మశాస్త్రములను అధ్యయనము చేసిన వాడవు. ఎన్నోసార్లు చెప్పి ఎందరికో వినిపించిన వాడవు. వేదవేత్తలలో అగ్రేసరుడగు బాదరాయణ భగవానుడును పరమాత్మ తత్వమును, ప్రకృతి పురుషతత్వములను ఎరింగిన వారలకు పరాశరుడు మొదలగు మునులు ఏ పురాణములను ఎరుంగుదురో వానినన్నిటినీ నీవు ఎరుంగుదువు. మహాపురుషుల అనుగ్రహం నీకు పరిపూర్ణముగా లభించినది. నీవు వారికి అత్యంత ప్రియ శిష్యుడవు. గురువులు ప్రేమించిన శిష్యులకు రహస్యమైన విషయములు కూడా ఎరింగింతురు. మీరు వినిన పురాణములలో ఏది నిరతిశమైన శ్రేయస్సును కలిగించున్నదని నిర్ణయింపబడి ఉన్నదో దానిని మాకు ఎరింగింప ప్రార్థించుతున్నాం. ఈ కలియుగంలో మానవులు అల్పాయుర్దాయం గలవారు. అందుచే భోగములను అనుభవించిన తరువాత కలగవలసిన మోక్షమునందు కోరిక కలుగుటకు అవకాశము తక్కువ. వారు బుద్ధులు కూడా విషయములను గ్రహించుటకు సమర్థులు కావు. తాపత్రయములచే పీడింపబడుచుందురు, అదృష్టహీనులు. అందుచే వారు పొందదగిన ఫలమును పొందుటకు చేయదగిన కర్మలు ఆచరింపజాలిన వారు కారు. కర్మలు ఈ కలికాలంలో ఆచరించుటకు సాధ్యములు కావు. అందుచే ఏది విననచో మనసులో పొందదగిన దానిని పొందవలననేది నిశ్చయము కలిగి దానికే ప్రయత్నించి పొందగలమో అట్టి సారభూతమగు విషయమును మాకు ఎరింగింపుము. దాని ఎరుంగవలననడి శ్రద్ధ కలవారం మేము. సూత, భగవాను దివ్య చరిత్రమే వినదగినదని పెద్దల వలన వింటిమి. ఆ భగవానుడు వసుదేవునకు దేవకీదేవియందు కుమారుడిగా జన్మించినాడని విన్నాము. అట్లు జన్మించుటకు కారణమేమి? ఏమి చేయుటకు ఈ లోకమును అవతరించినాడు? ఈ శ్రీకృష్ణావతారము లోకులకు క్షేమమును కలిగించున్నదని, అభిష్టమును పొందుటకు సాధనమని వింటిమి. అనిష్టమును పరిహరించుటకు, ఇష్టమును కలిగించుటకు ఆ భగవాను నామమే ప్రధానముగు సాధనం. సంసారమనడి ఆపదను పొందినవారు భగవన్నామను అప్రయత్నముగా పలికినను సంసార బంధమును విరుట మాత్రమే కాదు, నామ సంకీర్తనము చేసిన వానిని చూచి సంసారం భయపడి మరల వాని దరికి చేరదు. భగవాన్ని పాదార విందములకు తమకు ప్రాప్యమని మనసును దృఢముగా నమ్మిన వారు కూడా భగవానుని వంటి మహాత్యమును కలిగిందు. భగవద్భక్తుల పాదములను ఆదరించిన వారు కూడా ఆకాశ గంగా జలమును సేవించుటచే ఎట్లు పవిత్రులగుదురో అట్లు పవిత్రులగుదురు. గంగకు భగవత్పాద సంబంధముచే
తను సేవించిన వారి పాపములను తొలగించు శక్తి కలిగినది. అట్లే భగవత్ పాదారవిందములను ఆశ్రయించిన వారికి తమను సేవించిన వారి పాపములను తొలగించే శక్తి సహజంగా కలుగును. భగవానుడు పుణ్యశ్లోకుడు, అనగా వినిన వారిని కీర్తించిన వారిని కూడా పవిత్రము చేయువాడు. అతని చరిత్రము స్తుతింపదగినది. అతని యశస్సు కలి మాలిన్యం నశింపచేయున్నది. చిత్తశుద్ధి కావాలని కోరెడు వారు భగవన్నామములను చరిత్రలను తప్పక వినవలెను. భగవాను యొక్క ఉదారములవు చరిత్రములను నారదాదులు గానము చేసినారు. భగవాను లీలావతార చరిత్రములను వినవలనడి త్వరగలిగిన మాకు వివరింప ప్రార్థించున్నాం. భగవత్ చరిత్రములను వినుటలో మాకు విసుగు కలగదు, చాలు అని అనిపించదు. రుచిని ఎరింగి వినిన వారలకు ప్రతి పదము మధురముగానే ఉండును. భగవానుడు శ్రీకృష్ణుడిగా అవతరించి బలరామునితో కలిసి కపట మానవుడై తన దివ్యత్వము బయలుపరచక మర్త్యులు చేయజాలని చేష్టితములన్నీ ఎన్నిటినో చేసినాడు కదా. కలియుగం వచ్చినది, మరి ఒక సాధనముచే ఈ కలిదోషములను దాడచాలమని మేము ఎరుంగుదుము. భగవత్ కథాశ్రవణము చేయవలనని, భగవద్గుణములను అనుభవింపలనని ఉత్సాహం కలవారమై దీర్ఘసత్రయాగమున విష్ణు సంబంధము గల ఈ నైమిష క్షేత్రమున మేమందరము చేరి ఉన్నాము. వేరొక ఉపాయముచే దాడుటకు శక్యము గాని సంసార సముద్రమునందు పడవను నడిపెడి చుక్కాని త్రిప్పువానిగా నిన్ను మాకు భగవానుడు చూపినాడు. యోగేశ్వరుడును, బ్రాహ్మణ కులమునందు ప్రేమ గలవాడును, ధర్మమునకు కవచమలే రక్షకుడును, భక్తియోగముచే సేవింపదగినవాడును ఆగు శ్రీకృష్ణుడు నేడు వైకుంఠమునకేగినాడు. కలియుగం ప్రవేశించింది. ధర్మమునకు రక్షకుడు ఎవరునూ లేరు. ధర్మము శ్రీకృష్ణుని శరణు పొంది ఉన్నది. ఆ కృష్ణ చరిత్రమును వినిన ధర్మమును బాధించు కలి తన ప్రభావమును చూపలేదు. అందుచే కలిదోషమును హరించడి కృష్ణ చరిత్రను మాకు ఎరంగింపము. తర్వాత భాగం మరో పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.